వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళ 135వ వీడియో మీ ముందుంది. ఈరోజు కూడా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మరి లేటెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ అన్ని ప్రశ్నల యొక్క మొత్తం టోటల్ వీడియోస్ యొక్క లింక్ అయితే మీకు ఇవాళ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీకు ప్లేలిస్ట్ ద్వారా డైరెక్ట్గా అన్ని వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, కోకో పంట అత్యధికంగా ఏ దేశంలో పండుతుంది? ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. కోకో క్రాప్ అనేది మనకు ఘనా దేశంలో అత్యధికంగా పండిస్తున్నారు. ఈ ఘనా దేశం అనేది ఆఫ్రికా ఖండానికి చెందిన దేశము. మీకు ఆఫ్రికాలో ఉండే ఘనా దేశం యొక్క రాజధాని వచ్చేసి ఆక్రా అండి. అక్కడ మీకు కోకో పంట అయితే ఎక్కువగా పండుతుంది ఘనా కంట్రీలో. దీని యొక్క విదేశీ మారక ద్రవ్యం అత్యధికంగా వచ్చేది కూడా ఈ పంట ద్వారానే, ఈ కంట్రీకి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో ఏ దేశం అత్యధికంగా రబ్బరును ఉత్పత్తి చేస్తుంది? ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను, గెస్ చేయండి ఆన్సరు. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, వియత్నాం. మీకు రైట్ ఆన్సర్ అయితే మరి ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అయితే ఊహించుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ ప్రశ్నకు థాయిలాండ్ అండి. ప్రపంచంలో ఎక్కువగా రబ్బరును ఉత్పత్తి చేస్తున్న దేశం. ఇక రబ్బరును ఉత్పత్తి చేయడానికి మనకు ఏ మొక్క అంటే ఉపయోగపడుతుంది అంటే హివియా బ్రెజిలెన్షియా అనే మొక్క అండి. దాని యొక్క రబ్బర్ మొక్క యొక్క శాస్త్రీయ నామము హివియా బ్రెజిలెన్షియా. దీని యొక్క లెటిక్స్ నుండి రబ్బరును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్, అదేవిధంగా మీకు చెరుకు ప్రపంచంలో అత్యధికంగా పండేది బ్రెజిల్ అండి. కాఫీ అత్యధికంగా పండేది కూడా బ్రెజిల్. బ్రెజిల్ అనేది దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం. క్వశ్చన్ నెంబర్ 3, ఐవీఎఫ్ పద్ధతిలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కంగారు పిండాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటామండి. ఈ పద్ధతిలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కంగారు పిండాలను అభివృద్ధి చేయడం జరిగింది. కంగారు అనేది మీకు ఆస్ట్రేలియాలో ప్రధానంగా కనిపించే జంతువు అండి. ఆస్ట్రేలియాను సజీవ శిలాజాల భూమి అని కూడా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 4, ఏ చట్టం స్థానంలో సమాచార హక్కు చట్టం తీసుకొని రావడం జరిగింది? సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండి. 2005 అక్టోబర్ 12 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం దేని స్థానంలో తీసుకొని వచ్చినామంటే సమాచార స్వేచ్ఛ చట్టం 2002 అని ఒకటి ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోండి. ఇది అడిగింది ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ మీరు. ఇక మనకి సమాచార హక్కు అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A పరిధిలోకి వస్తుంది అని సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. అది కూడా మీరు గుర్తుంచుకోండి. 19(1) అనేది మీకు 6 రకాల స్వేచ్ఛలను ప్రసాదిస్తుంది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో. క్వశ్చన్ నెంబర్ 5, మూజువాని ఓటు అనగానేమి? మీకు ఏదైనా ఒక బిల్లుకు సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఈ పదం అయితే వింటారు పార్లమెంట్లో, మూజువాని ఓటు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కూడా మూజువాని ఓటు ద్వారానే తెలంగాణ బిల్లు అయితే ఆమోదించబడింది. ఏదైనా బిల్లుపై రహస్య ఓటింగు లేకుండా నోటి మాట ద్వారా ఆమోదించడాన్ని మనం మూజువాని ఓటు అంటాం. క్వశ్చన్ నెంబర్ 6, లోక్సభలో గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? వైబీ చవాన్ అండి. ఇది స్టాక్ జీకేలో కంటిన్యూ అడుగుతున్నటువంటి ప్రశ్న. లోక్సభలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం చేసిన తర్వాత మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే వైబీ చవాన్. రాజ్యసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే కమలాపతి త్రిపాఠి అండి. ఇక లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలంటే 1/10 సీట్లు అయితే సాధించాలి. అంటే 545 సీట్లు మనకి లోక్సభలో ఉన్నాయనుకుంటే ఇప్పుడు 54 సీట్లు అయితే కంపల్సరీ రావాలి. అప్పుడే ప్రతిపక్ష హోదా ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 7, మన దేశంలో రబ్బరు సరఫరా గొలుసును పర్యావరణ అనుకూలంగా మార్చడానికి, ప్రశ్నను జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పర్యావరణ అనుకూలంగా మార్చడానికి రబ్బర్ బోర్డు రీసెంట్గా ఏ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది? ఆ ప్రోగ్రాం పేరు వచ్చేసి మనకు ఇండియన్ సస్టైనబుల్ న్యాచురల్ రబ్బర్ అండి. ఆ ప్రోగ్రాం పేరు. పర్యావరణ అనుకూలంగా మార్చడానికి రబ్బర్ యొక్క ఉత్పత్తిని మనమైతే ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. ఇది ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాం అండి. క్వశ్చన్ నెంబర్ 8, హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ ఇది. 1892లో మనకు హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజ్ శాఖ ఏర్పాటు చేయబడింది బీడ్ జిల్లా థరూరు గ్రామంలో. ఇక ఇండియాలో ఆర్య సమాజ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1875లో బొంబాయిలో ఏర్పడిందండి, స్వామి దయానంద సరస్వతి ద్వారా.
అదే హైదరాబాద్లో 1892లో స్వామి నిత్యానంద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో. 1934లో మనకు హైదరాబాద్ ఆర్య సమాజ శాఖ వేదిక్ ఆదర్శ్ అనే ఒక ఉర్దూ పత్రికను కూడా ప్రారంభించింది, కానీ ఇది నిషేధించబడింది. క్వశ్చన్ నెంబర్ 9. షెడ్యూల్ బ్యాంకులు అనగానే మీరు బ్యాంకింగ్ సెక్టర్లో తరచుగా వింటూ ఉంటారు. షెడ్యూల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ 1934 చట్టంలోని 2వ షెడ్యూల్లో పేర్కొన్న బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులు అంటారండి. గుర్తుంచుకోండి, రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ 1934 అంటాము. 1934 యాక్ట్ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ 1935లో ఏర్పాటు చేయబడింది. 1934 చట్టంలోని 2వ షెడ్యూల్లో పేర్కొన్న బ్యాంకులని మనం షెడ్యూల్ బ్యాంకులు అంటున్నాము. ఇందులో పబ్లిక్ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి, విదేశీ బ్యాంకులు ఉన్నాయి. కానీ సహకార బ్యాంకులకు ఈ చట్టం నుండి మినహాయింపు కలదు. ఇవి షెడ్యూల్ బ్యాంకులు కావు, కోఆపరేటివ్ బ్యాంక్స్. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ యొక్క రూపకర్తలు ఎవరు? కెవిన్ సిస్ట్రామ్ అండ్ మైక్ క్రీగర్ అండి. యుఎస్ఏకు చెందిన వాళ్ళు 2010లో మరి ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే రూపొందించడం అనేది జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్లికేషన్ల మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి తీసుకోవడం జరిగింది. మరి వీడియోని లైక్ చేయండి. మిగతా 10 ప్రశ్నలతో నెక్స్ట్ వీడియో మీకైతే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.